మిస్సైల్స్. వాకింగ్ పార్ట్నర్స్, వాక్మేట్స్. సో లాస్ట్ ఎపిసోడ్ లో కొంతమంది మామ్స్ వచ్చారు, పిల్లలు వచ్చారు, రచ్చరచ్చ చేశారు. Exactly. ఇవాళ ఏం జరగబోతుంది? Yes. Are you excited to see what I is am happening? triple Are you people excited? ఇంకా కొంచెం లేట్ చేస్తే వాళ్ళు టీవీ లోపలికి వచ్చి తంతరు మనల్ని. సో విత్ నో ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ది ఎపిసోడ్. Super Mom. వీళ్ళు మామ్స్ కాదు, మిస్సైల్స్. Walking partners, walkmates. చలి చలిగా అల్లింది, గిలి గిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. ఈ డైలాగ్ కొట్టి నాకు తిక్క లేపక నువ్వు. నీకు తిక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్ లో ఉంటది. ఓర్ నాయనో, 4 సుడులు, 4 సుడులు కాదు, డోజా గారికి 4 కోడళ్ళు. సూపర్ మామ్స్ అన్నావు. యా. స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి మామ్ అనిపిస్తున్నావు. కాలేజ్ పిల్ల ఈవెనెవర్ రౌడీయా. సూపర్ మామ్ అంటే వీళ్ళని ఎందుకు తీసుకొస్తున్నావు? అయ్యో రామ. నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు మన నెక్స్ట్ సూపర్ మామ్ మంగమ్మ గారి మనవరాలు. మనవరాలా? అమ్మా, దీనికోసం వెయిట్ చేస్తున్నాను. మనవరాలు ఎవరు వీళ్ళు? నేను మనవాడిని అయిపోతా. ముందు మ్యాటర్ విను. మంగమ్మ గారి మనవరాలు సీరియల్ చూసావా? మంగమ్మ గారి మనవరాలా? చూసా. అందులో హీరో వాళ్ళ మదర్ తెలుసా? ఉషారాణి గారు. ఎగ్జాక్ట్లీ, మన నెక్స్ట్ సూపర్ మామ్ ఉషారాణి గారు. అలాంగ్ విత్ హిస్ కిడ్ వాడున్నాడు చూడు, చరణ్. హీరో చరణ్ తేజ కాదు, కాబోయే హీరో చరణ్. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది సూపర్ మామ్ ఉషారాణి గారు విత్ చరణ్. Looking at you, mirror, then let's break it. I go crazy, तेरी खुशबू है intoxicating. I go crazy, looking at you, mirror, then let's break it. I go crazy, तेरी खुशबू है intoxicating. अंदाला मंदू पातरा बेचते कल्लम मुंदरा जयते चिंदर बंदरा तू ही मेरा సగమ పని పనిరా, సగమ పనిరా. ఔరౌరా, wanna get me now, వైరైరా, wanna touch me now, సైజైరా, wanna touch me now, వైరైరా. wanna take me now. Oh my God, your eyes are making me so crazy. Tell me, girl, don't you just wanna be my baby? Show me all the things that make me lazy. Love is shining all over you, my lovely. రాధా మాధవ నారీ కేశవ అభిషేకాలన్నీ అందుకో. Oh, shining, shining, baby. My smiling, smiling ruby. I'm shaking, jaldi nanne hath kuva. I go crazy, teri khushboo hai intoxicating. హోరా హోరీ చూడరా ధీరా. I go crazy, looking at you, mirror, then let's break it. ఔరా ఔరా ఓదురా రారా రారా. చాలనా, నువ్వేంటి ఇది సాగర్ ఇది ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. అవునా? సూపర్ మామ్ చూసారా? ఆ పద్ధతి ఏంటి, ఆ ఆచారం ఏంటి ఆహా, చూసారా? ఇలా ఇలా ఒకసారి తిరగండి. నా డిస్ట్ కూడా. అండ్ వీడు నా ఫేవరెట్ మిసైల్ గాడు. అసలు ఏం చేసావురా? ఈడేంటండి ముఖి, ఈడేంటి ఇట్లున్నాడు? పుట్టడమే ప్రభాస్ లాగా పుట్టాడు. చరణ్, మీరు ఒక పని చేయాలండి, నన్ను ముఖిని దత్తత తీసుకోండి, మమ్మల్ని కూడా వీళ్ళనే హెల్దీ తయారు చేసేయండి. ఏమంటారు? ఏం పెడతారు మీరు? అసలు ఏం తింటున్నాడు వీడు? డైలీ 2 eggs 2 bananas ఒక యాపిల్ అలా సాలిడ్ గా తింటూ ఉంటాడు మా వాడు. ఏంటి పొట్టులో అన్ని వెళ్తున్నాయా?
ఒక్కసారి పోజ్ పెట్టి ఇట్లానే ఒక బిల్డర్ పోజ్ పెట్టు. బాడీ బిల్డర్ పోజ్ come పెట్టు. on. పోస్ట్ పెట్టినాను ఒకసారి. స్ట్రైట్ చూడు. సిక్స్ ప్యాక్. సో ఉషారాణి గారు, ఇది బయట వర్గాల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. మీరు చాలా మంచి సింగర్ అంటాం. చాలా మంచి కాదు కానీ ఏదో మా కోసం ఇప్పుడు ఒక పాట పాడాలి. మీరు ఇద్దరు కలిసి పాడితే బాగుంటుంది. కనిపించిన మా అమ్మకి అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు, ఇది మనసును కలిపిన క్షణము కదా. అయితే ఇప్పుడు ఉషారాణి గారు, మీరు ఈ సూపర్ మామ్ టైటిల్ ఎలా గెలుచుకుందాం అనుకుంటున్నారు? రియల్ గానే మేము అందరూ సూపర్ మామ్స్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక పక్క ప్రొఫెషన్, ఒక పక్క ఫ్యామిలీ, ఇవి రెండు చూసుకుంటూనే మేము ఆల్రెడీ సూపర్ మామ్స్ అనుకుంటున్నాను. సూపర్ మామ్స్ కి ఇప్పుడు పోటీ కాబట్టి చూద్దాం. మా రవి ఇందాకే బ్యాక్ స్టేజ్ ఒకటి ఆలోచించి మీకోసం ఒక సూపర్ స్పెషల్ టాస్క్ ఒకటి ఆలోచించాను. వెరీ సింపుల్. మీరు ఒక అద్భుతమైన సింగర్ కాబట్టి వెనకాల స్క్రీన్ మీద ఒక పాట వస్తుంటది. పాటలో కొన్ని లిరిక్స్ మిస్సింగ్ ఉంటాయి. ఓకే, ఆ మిస్సింగ్ లిరిక్స్ ని కూడా మీరే పాడేయాలి. ఓకేనా? వెరీ ఈజీ. రెడీ? 3, 2, 1 గో. సతమతమైపోతుంది వయసు, చిన్ని ఆశలు ఏవేవో గిచ్చిపోతున్నాయి. చిట్టి ఊసులు ఇంకేవో గుచ్చి చంపేస్తున్నాయి. నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు ఊహలు. నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు. చలిగా అల్లింది, గిలిగిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. చిటపట చిందేస్తోంది, అటు ఇటు దూకేస్తోంది, సతమతమైపోతోంది వయసు. థ్యాంక్ యూ. సూపర్, మైండ్ బ్లోయింగ్, అమేజింగ్. ఒక్క లిరిక్ కూడా మిస్ చేయకుండా మీరు ఆ 2 లిరిక్స్ చూడకుండా పాడారు అంటే మీరు సింగింగ్ లో హ్యాట్స్ ఆఫ్ అండి. సూపర్. స్టార్టింగ్ లో ఏమో అన్నారు, ఒక మాదిరి సింగర్ మాత్రమే. మరీ అంత కాదండి, ఏదో టైం పాస్ కి చిన్న పిల్లల్ని మా ఆయన్ని పండు పెట్టడానికి మేము పాట పాడుతుంటామండి. ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది దట్ యు ఆర్ ఎ సూపర్ డూపర్ మామ్. బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మా షోకి రావడం మాకు చాలా సంతోషం వేసింది. సో ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ చరణ్. డార్లింగ్, గివ్ మీ ఎ హగ్ అండ్ గో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. So let's take a small break in Super Mom. వీళ్ళు మామ్స్ కాదు, మిస్సైల్స్. Walking partners, walkmates. Welcome back to Super Mom. వీళ్ళు మామ్స్ కాదు, మిస్సైల్స్. Walking partners, walkmates. నెక్స్ట్ సూపర్ మామ్ ఎవరో తెలుసా? నెక్స్ట్ సూపర్ మామ్ చెప్తా. లాస్ట్ ఇయర్ ఈ సూపర్ మామ్ సీజన్ 1 యాంకరింగ్ ఎవరు చేశారో నీకు తెలుసా? క్లూ ఇస్తా. ముద్దు బిడ్డ విత్ దిస్ బిడ్డ. ఆఫ్ కోర్స్ మన ప్రభాకర్ గారు విత్ దివిజ. ప్రభాకర్ గారు, దివిజ గారు ఈరగా తీశారు లాస్ట్ ఇయర్ సూపర్ మామ్. కానీ పిడుగుమే, పాప కాదు పిడుగు. వామ్మో, దంచేసి పెడతది. అవును. మనం గాని ఆమెకి స్కెచ్ చేయలేదు అనుకో, నీది కోటి
నాది కృష్ణానగర్. ఒక్కసారి ఊహించుకో. ఛీ. ఛీ. నేను బాగున్నా గెటప్ లో, కానీ నీకు కూడా బాగుందని నాకు ఇప్పుడే తెలిసింది ఆ గెటప్. వద్దు, వద్దు. సో లాస్ట్ సీజన్ డాడీతో యాంకరింగ్ చేసింది, అండ్ ఈ సీజన్ మమ్మీతో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేస్తుంది. So join your hands and welcome the Super Mom, మాలైజ గారు అండ్ Divija. Sir, ready, sir? Roll camera. By one, take two. Action. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. చెప్తాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. ఎండలోన వానలోన చెమట ధార కోసిన నువ్వు నేను లేబరే. నన్ను ఎంత బందిగా పెంచి పెద్ద చేసిన నీరు లేక నేను లేను రోయ్. ఓకే, ఒట్టు పెట్టి చెప్తాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. ఎండలోన వానలోన చెమట ధార పోసిన నువ్వు నేను లేబరే. నన్ను ఎంత బందిగా పెంచి పెద్ద చేసిన నీరు లేక నేను లేను రోయ్. ఓకే 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 ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మమ్మలో మమ్మలో చక్కని బంగారం ఇది 8 దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను బంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కష్టం. ఏంటి ఇవాళ చాలా అందంగా కనబడుతున్నా? బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా, కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండ రావేరా. శ్వాసించలేను నిన్ను చూడకుండా, జీవించలేను నిన్ను చేరకుండా. నీకాంత సరసాల సాయంత్ర సరదాలు ప్రేమంత రాగాలు పురికించు పీడ, కోరంత విరహాలు కొండంత మురిపాలు జల్లంత జలసాలు జరిపించు కరుడా. నీ అడుగు జాడ అది నాకు మేడ, బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా, కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండ రావేరా. ఈ స్టెప్ అయితే చూపెట్టు. పడిపోతావులే అన్న, ఎందుకులే నీకు అసలే ఏజ్ అయిపోయింది. ఇలానే పార్టిసిపెంట్ లానే ఉండే రాకు యాంకరింగ్ లాగా. ప్లీజ్ అమ్మా. నేను యాంకరింగ్ పోస్ట్ లో లేను కాబట్టి నీకు అవకాశం వచ్చింది, లేదంటే ఇఫ్ ఐ ఎంటర్ హిస్టరీ రిపీట్స్. ఈ డైలాగ్ కొట్టి నాకు తిక్క లేపక నువ్వు. నీకు తిక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్ లో ఉంటది. బాబు చెప్పానా, కంట్రోల్ పెట్టాలి. మనం స్కెచ్లు దించుకోవాలి, లేకపోతే నీ కోటి నా కృష్ణానగర్. Actually నువ్వే అక్కడ రెచ్చగొడుతున్నావు, బట్ షీజ్ ఎ క్యూటీ పై. చూడు ఇప్పుడు మీసం తీసేగానే ఎంత క్యూట్ గా ఉంటే తీసేనన్నా. కమాన్ బాలకృష్ణ నువ్వు. రెడీ 1 2 3. చెప్పానుగా. దివిజా నువ్వా?
ఎంత క్యూట్ గా ఉంటుందో మీసాలు చెప్పారు పెట్టుకుంటే సేమ్ ప్రభాకర్ గారి లాగానే ఉన్నావు తెలుసా? వాళ్ళ కూతుర్నే కదా. అదే కదా మళ్ళీ పంచి. చూసారా అసలు మమ్మీ కూడా మళ్ళీ నువ్వు అంటావు చూడు మదర్ అంటే అలాగా జీన్స్ వేసుకొని అలా ట్రెండ్ గా కాదు ఇలాగ నిండుగా ఉండాలని నీకు మళ్ళీ కళ్ళు నిండిపోయాయా? నిజంగా నిజంగా సూపర్ మామ్ అంటే మలైజ గారు అనిపించుకున్నారు. కానీ ఇక్కడ కాంపిటీషన్ గెలిస్తే ఆ టైటిల్ ఇస్తారు మీకు. అవును మలైజ గారు చెప్పండి. ప్రభాకర్ గారు అందరికి తెలుసు, మెగాస్టార్ ఆఫ్ బుల్లితెర అంటారు. దివిజ చాలా ఫేమస్, చాలా షోస్ లో కనిపించింది. కానీ మీరు ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడం ఇది ఫస్ట్ టైం. ఇప్పుడు నేను బుల్లితెర నయనతార. నయనతార ఏమన్నా సెట్ అసలు ప్రభాకర్ గారిని మన దివిజన్ మెచ్చిపోయిందిగా. ఏం కాంబినేషన్ సూపర్ గా సెట్ అయింది. ఇంతకు ముందు మలైజ గారు అసలు చాలా సైలెంట్ అన్నమాట. మీ పేరేంటి అంటే అదిగో అలానే సిగ్గుపడుతూ అలా సిగ్గుపడేది అనమాట. అసలు మాట బయటికి రా. రవి ఏంటంటే మనం ఎట్లా ఉంటే అట్లా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా చేసేయచ్చు రవి. ఇప్పుడు నాకు డాన్స్ అస్సలు రాదు. ఫస్ట్ డే అయితే సిలిండర్ లాగా నిల్చున్నాను పోయి. అయితే ఆ నీతు మాస్టర్ చూసి చేస్తుందో చేయదో చేస్తుందో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నేను చూసేసాను. అట్లా పెట్టారు కదా నేను డాన్స్ వేసి చూపిస్తానని చెప్పి మధ్యలో మర్చిపోయా. అయినా మేనేజ్ చేస్తా చూడు. సూపర్. అసలు మీరు ఎక్కడ కూడా నేను మర్చిపోయినట్టు మీకు ఏమైనా తెలిసిందా? మీరు ఎక్కడ మేనేజ్ చేసినట్టు కూడా అనిపించలేదు. ఒకప్పుడు ఎంతో తక్కువగా మాట్లాడే మలైజ గారు మన బుల్లితెర నయనతార ఇప్పుడు స్టేజ్ మీదకి రాగానే ఇంత మలైజ గారు మీకు మైక్ తీసేసుకుంటున్నాను. శ్రీముఖి గారు కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాయి. మీరు సైగలతో చెప్పాలి ఆన్సర్. రవి నాకు ట్రాన్స్లేట్. మీరు ఏం చెప్తారో, మీరు ఎలా సైగలు చేస్తారో నేను అలా చెప్తా. నోరు మాత్రం అస్సలు లేరు. అది. సో ద ఫస్ట్ క్వశ్చన్, మామ్స్ మీరు లిజనింగ్ కదా, ఇక్కడ ఉన్న సూపర్ మామ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడున్న మామ్సేనా? నేను వచ్చాను కానీ ఇక్కడ రవి యాంకరింగ్ చేస్తున్నాడు కాబట్టి నేను ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాను అని. సూపర్ మామ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అసలు మిమ్మల్ని మీకు ఎలా కాంపిటీషన్ ఇవ్వబోతారని అనుకుంటున్నారు? రవి ఉన్నాడు కాబట్టి నేనున్నా. సూపర్ మామ్స్ తర్వాత. ఓకే, థర్డ్ క్వశ్చన్, సూపర్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ మీద మీ ఒపీనియన్. దివిజ నాకు ప్రాణము. వాళ్ళు ఏం చేసినా ఎడ్లు చేసినా నాకెందుకు, దివిజనే నా ప్రాణము. ఒక్కనైనా రవి ఉన్నాడు కాబట్టి నేను ఈ షోలో యాంకరింగ్ చేస్తాను, పార్టిసిపేట్ చేస్తాను. కామెడీ పక్కన పెట్టేసి సూపర్ మామ్ గెలుచుకోవాలి అంటే కొన్ని క్వాలిటీస్, కొన్ని పవర్స్ ఉండాలి. సో మీరు ఎలాంటి పవర్ ని యూజ్ చేసుకుంటారు? అది చూడాలి. ముందు టాస్క్ ని బట్టి మనకు తెలుస్తుంది. ముందే ఏం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఒక బాణం వేస్తే దాన్ని ఆపోజిట్ ఏమైనా చూడాలి. సో ముందే మనం ఎక్స్పెక్ట్ చేస్తే థ్రిల్ ఉంటది. ఓకే, అసలు మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఇది. ఫస్ట్ టైం మా బుల్లి డివిజన్ చూసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? అసలు మా మమ్మీ వాళ్ళకి మీ ముగ్గురు ఆడపిల్లలు, లాస్ట్ కు తమ్ముడు. పుడితే అబ్బాయిలకు పుట్టాలి, ఒక షర్ట్ వేసుకుని హ్యాపీగా తిరుగుతారు. అమ్మాయిలు అంటే అన్ని కావాలి అంటే నాకు అబ్బాయిల మీదే ఉండేదబ్బా, నిజమైతే చెప్తున్నాను. కానీ పాప పుట్టాక ప్రభాకర్ కి చాలా ఇష్టం అమ్మాయిలు. నాకు అమ్మాయి కావాలి అన్నాడు. నాకు మళ్ళీ కూడా అబ్బాయి కావాలి అనుకున్నాను. తర్వాత పుట్టాక బంగారం, పుట్టంగానే పేరు బంగారం అని పెట్టేశారు ప్రభాకర్ గారు. పుట్టిన తర్వాత తను పెరుగుతూ వచ్చినప్పుడు అప్పుడు నాకు తెలిసింది కానీ ఒక అమ్మాయి కావాలి. నాకు చెప్పడం రావట్లేదు కానీ అమ్మాయి అయితే ఉండాలి. అమ్మాయి ఫీలింగ్ అమ్మాయిలే అర్థం చేసుకుంటారు, అబ్బాయిలు అయితే కాదు. నా ఒపీనియన్ ని తిరగరాసింది నా కూతురు. ఇద్దరి డార్లింగ్స్ కి ఇంకోసారి హార్టీ ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్. ఆల్ ది బెస్ట్ దివిజ, ఆల్ ది బెస్ట్ మలైజ గారు. So let's take a small break in Super Moms. వీళ్ళు మామ్స్ కాదు, మిస్సైల్స్. Walking partners, walkmates. Welcome back to Super Moms. వీళ్ళు మామ్స్ కాదు, మిస్సైల్స్. Walking partners, walkmates. ముకి, నేను పంచులు వేస్తుంటే నీకు ఏం చేయాలనిపిస్తుంది? ఒక్కటి ఇవ్వాలనిపిస్తుంది. ఏయ్ నాటి, ఏంటి నువ్వు కూడా సూపర్ మామ్ అయిపోదామనేనా? రే లాగి పెట్టి ఒక్కటి ఇవ్వాలనిపిస్తుంది అని అంటున్నా. కొట్టాలనిపిస్తుందా? చూసావా, 2-3 పంచులకే నీకు అలా అనిపిస్తే ప్రతి రోజు ప్రతి మాటకి పంచులు వేస్తూనే ఉంటే కొడుకు, అమ్మకి ఇలా ఉంటది, కొట్టాలనిపిస్తుంది కదా. బై ది వే మహాతల్లి ఎవరంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సీరియల్ చూసావా? ఓ సూపర్. ఆ సీరియల్ లో రోజా గారని ఉన్నారు. రోజా పువ్వా, ఆమె ఎంత స్వీటో. పంచు పలకనామా వాళ్ళ ఆ అబ్బాయి, మాటకి పంచులబ్బా. పాపం ఎలా భరిస్తుంటదో ఈ తల్లి. వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు కూడా టామ్ అండ్ జెర్రీ వార్ నడుస్తూనే ఉంటది.
వార్ నడుస్తూ ఉంటది, ఆ స్వీట్నెస్ పెరుగుతూ ఉంటది. సో ఆ వార్ ని స్వీట్నెస్ ని రెండు కలిపి ఒకేసారి ఇప్పుడు మనం స్టేజ్ మీద చూడబోతున్నాం. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సూపర్ మామ్ రోజా గారు అండ్ నిఖిల్ సాయ్. మహారాణి శ్రీ రమణమ్మ గారికి దండేసి దండబెట్టి నీ కొడుకు తెలియజేయందేమనగా ఆర్థిక మాంద్యం వచ్చి ప్రపంచం అంతా తల్లకిందులైపోతుంది. రియల్ ఎస్టేట్ ఏమో కొప్పుకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతోనూ అర్థం చేసుకొని ఈ మంగళం మానివెయ్యవలేను. అవునట్టు మరిసిపోయాను, అమెరికా నుంచి మనోళ్ళందరూ తట్టాపుట్టా సర్దుకొని వచ్చేస్తున్నారే తల్లి. డబ్బులు కట్టలేక దుబాయ్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వచ్చేస్తున్నారంట కార్లు. నీ మొగుడు గుమ్మస్తా, నేనేమో బేవర్సు. మరి ఇలాంటి బ్యాడ్ పొజిషన్ లో చేసుకోమంటావా పెళ్ళే? Hey, what's wrong with you, mama? That's something, yeah. వదిలేయ్యే అమ్మా. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ. తాను దురసందు లేదు, తాను దురసందు లేదు, తాను దురసందు లేదు, మెడకే మూడోలా రవణమ్మ. చికెన్ ముక్కలేదు, చిల్డు బీరు చుక్కలేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, కాల్చనీకి కింగు లేదు. మింగమెత్తుకు లేదు, మింగమెత్తుకు లేదు, మింగమెత్తుకు లేదు, సంపెంగను నా రవణమ్మ. That's something, yeah. వదిలేయ్యే అమ్మా. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ. తాను దురసందు లేదు, తాను దురసందు లేదు, తాను దురసందు లేదు, మెడకే మూడోలా రవణమ్మ. రోజా గారు అబ్బాయిని తీసుకురావడం ఉంటే బట్టలు తీసుకొచ్చారేంటండి? రే 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 సరిగ్గా చూడరా, లోపల బాగున్నాడు. మీకు 6 ప్యాక్ అనేది ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుందని తెలుసు. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడే నాకు 6 ప్యాక్ స్టార్ట్ అయింది. నా కొడుక్కి అలాగే స్టార్ట్ అయింది, అందుకే అలా ఉన్నాడు. రోజా గారు చెప్పండి. ఏం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. నేను డోజా అయితే నువ్వు డవి అవుతావు రేపటి నుంచి. అవును కదా? మర్చిపోకు, నువ్వు 6 నేను 6. అదే మమ్మీ బాగా ఏడిపిస్తుంది కదా నీకు, నత్తి నత్తి అని కదా. నో 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 వాడే ఏడిపిస్తాడు నన్ను రివర్స్ లో. నువ్వు ఏడిపిస్తావు, మమ్మీ ఎక్కువ ఏడిపిస్తుందా? నేను మమ్మీ నేర్పిస్తా. ఎందుకు ఏడిపిస్తావు? తెలియదు. మామూలుగా మగ పిల్లలకి ఎంతమంది పిల్లలు వస్తారో ఏం చూసి చెప్తారు? సుడులు చూసి చెప్తారు. అంటే ఒక సుడు ఉంటే ఒక భార్య. అవును. 2 సుళ్ళు ఉంటే 2 భార్య. ఇద్దరు. మా వాడికి ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడు. ఒక్క నిమిషం. ఓకే, 1 2 3 4 అంతే అంతే. ఓ నాయనో, 4 సుడులు, 4 సుడులు కాదు, రోజా గారికి 4 కోడళ్ళు. కంగ్రాచులేషన్స్ రోజా గారు. రోజా గారు కానీ ఇలా నత్తి ఉంది అని ఏడిపియకూడదండి, తప్పండి. నేను ఏడిపిస్తున్నట్టు అనిపిస్తుందా అండి మీకు? మాకు కొన్ని విషయాలు తెలుసాయండి. కొన్ని ఏవీస్ లో మా నిఖిల్ సాయి బాధపడుకుంటూ చెప్పాడు కొన్ని విషయాలు. అయ్యో, అందుకే ఆ బాధ ఎలా ఉంటదో డోజా గారికి చూపెడదాం మనం ఇప్పుడు. చూపించండి. ఇప్పుడు శ్రీముఖి ఒక టంగ్ ట్విస్టర్ చెప్తది, దాన్ని మీరు టప్పి టప్పి టప్పని 5 సార్లు చెప్పండి చూద్దాం. ఓకే చెప్పండి. బుజ్జిగాడు బజ్జీలు తిని బుద్ధిగా బజ్జున్నాడు. ఇది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెప్పాలి. 10 సార్లు. మీకు ఒకటి అర్థం కావట్లేదు, నత్తి వాడికి నాకు కాదు. అయినా మీకే కాంపిటీషన్ ఇక్కడ, ఎందుకంటే వాడిని చాలా ఏడిపించారంట. బుజ్జిగాడు బజ్జీలు తిని బుద్ధిగా బజ్జున్నాడు, బుజ్జిగాడు బజ్జీలు తిని బుద్ధిగా బజ్జున్నాడు, బుజ్జిగాడు బజ్జీలు తిని బుద్ధిగా బజ్జున్నాడు, బజ్జీలు తిని బుద్ధిగా బజ్జున్నాడు, బుజ్జిగాడు బజ్జీలు తిని బుద్ధిగా బజ్జున్నాడు. ఈ మమ్మీ గట్టి మమ్మీ అసలు లేదు.
సూపర్ రే, నువ్వు సూపర్ ఒకసారి రోజా try గారు. చేస్తావా? అయినా మీ అబ్బాయి గురించి బాగా విన్నామండి. ఏంట్రా నువ్వు బాగా పంచులేస్తావా? Yes. నువ్వు పుట్టక పంచులేసేమో, నేను పంచులు వేస్తూనే పుట్టాను. నాతో పెట్టుకోక రే. ఒక టఫ్ క్వశ్చన్ అడుగుతా. మీకు సూపర్ మామ్ టైటిల్ గెలుచుకోవాలని అందరూ అనుకుంటున్నాం, కానీ ఒక్క మమ్మీ టఫ్ కాంపిటీషన్ ఎవరు ఇస్తారు అనుకుంటున్నారు? ఇంతకు ముందు మమ్మీస్ అంటే అమ్మ అనే ఫీలింగ్ ఉండేది. మమ్మీ సినిమా వచ్చిన తర్వాత మమ్మీ అంటే దయ్యాలనే ఫీలింగ్ ఉంది. మరి అంటే ఈ అమ్మల్లో దయ్యాలంటుంది. ఏ ఒక్క అమ్మ గట్టి నేను కూడా పోటీ కదా, నేను మమ్మీనే. వీళ్ళంతా నా ఫ్రెండ్సే. స్ట్రాంగెస్ట్ అని ఎవరు అనిపిస్తున్నారు మీకు? అదో రెడ్ కలర్ వేసుకుని కూర్చున్నారు కదా వాళ్ళు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎవరు వీక్ కాదు, ఎవరు weak గా లేరు. సూపర్ మామ్స్ Yes, కాబట్టి super నోబడీ moms. ఈస్ వీక్. సో భావన గారు టైట్ కాంపిటీషన్ ఇస్తారు అండ్ రోజా గారు ఐ మీన్ భావన రోజా గారు గారు మీతో భయపడుతున్నారంట. తను భయపడుతున్నట్టు నటిస్తుంది అంతే. అవునా? నలుగురు భార్యల ముద్దుల ముగుడా నీ సూపర్ మామ్ అయ్యే లోపల నిన్ను చేస్తాను చూడు ఒక బిల్డర్ లాగా. రెడీ అయిపో. ప్లీజ్ నడరానికి కూర్చుందాం. So let's take a small break in Super Mom. వీళ్ళు మామ్స్ కాదు మిసైల్స్. Walking partners to Super Mom. వీళ్ళు మామ్స్ కాదు మిసైల్స్. Walking partners, walk mate. ఈ షోకి ఇంకా కళ చేయడానికి ఎవరు వస్తున్నారు? విచ్ మామ్? ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న సూపర్ మామ్ కి తెలుగు టీవీ ప్రేక్షకుల దగ్గర అస్సలు ఇంట్రొడక్షన్ అనేది అవసరం లేదు. టీవీ ఇండస్ట్రీలో ఇంట్రొడక్షన్ వద్దు, అందంగా ఉంటుంది, సూపర్ మామ్ అంటున్నావు. ఎవరుండొచ్చు? ఆ మంజుల గారు. అరే ఎగ్జాక్ట్లీ. ఏం ఆర్టిస్ట్ మంజుల గారు, ఎంత స్వీట్ గా ఉంటారు అసలు. ఏ సీరియల్ చేసినా సీరియల్ సూపర్ హిట్. అండ్ మంజుల గారి హస్బెండ్ నిరుపమ్ గారు, ఆయన ఒక సూపర్ స్టార్. మూగ మనసులు, అద్రిపోయే సీరియల్, అద్భుతమైన ఆర్టిస్ట్. అక్కడికే ఆగిపో. ఒకవేళ మదర్ అండ్ ఫాదర్ అంత సూపర్ స్టార్డమ్ లో ఉంటే మరి వస్తున్న కొడుకు ఎలా ఉంటాడు అనుకుంటున్నావు? ఎలా ఉంటాడు? బుల్లెట్ లా సుప్ ఇలా ఉంటాడు. ఓహో, ఈ బుడ్డోడు బుల్లెట్. Of course. మరి గన్ ఎవరు? మమ్మీ. మరి మనము ఎవరు? ట్రిగ్గర్స్. నొక్కు మరి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది సూపర్ మామ్ మంజుల గారు విత్ అక్షయ జంకర్. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాదన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికూనా, ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు. జాబిల్లి జాబిల్లి జాబిల్లి, మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి.
సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఓకే డార్లింగ్ నీకు తల్లికలు వచ్చేసింది నువ్వు తొందరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కదా లేదు ఇట్లాంటి కొడుకుంటేనా నేను ఎప్పుడో పెళ్లి చేసేసుకుంటాను బాబోయ్. అంటే పెళ్లి అయితేనే కదా తెలుస్తుంది ఇట్లాంటి కొడుకు వస్తా అని. అవును కదా. అక్షు జోంకార్ పెద్దగా ఉంది, వీడిని ముద్దుగా ఏమని పిలుస్తారు మీరు ఇంట్లో? రిక్కీ అని పిలుస్తాం. రిక్కీ. రిక్కీ! Give me a fire, రిక్కీ. ఇక్కడ ఉన్న పిల్లల్లో విక్కీ యంగెస్ట్, అందరికంటే చిన్నవాడు. అవును. హ్యాండిల్ చేయడమే కష్టం. అవును. వారితో పాటు పర్ఫార్మెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా జీవించాడంటే మీకు తెలుసా వీడు పుట్టంగానే ఒక సూపర్ స్టార్ పుట్టాడని మీకు? లేదు, అనుకోలేదు. మాకైతే ఈ స్టేజ్ మీద ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అనిపించింది వీడు పెద్దగానే హీరో అవబోతున్నాడని. తన ఇష్టం. అంతేనా? యా, నేను కొంచెం భయపడ్డాను ఎలా చేస్తాడు అని. ఓకే, బాగానే కోఆపరేట్ చేశాడు. సీరియల్ ఎంత చక్కగా మాట్లాడతారు తెలుగులో. ఇప్పుడేంటండి ఇది నా ఓన్ వాయిస్. రిక్కీ హలో చెప్పు. హలో. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? అమ్మా ఇష్టం. అమ్మా ఇష్టం. డాడీ పేరు ఏంటి? నిరూపం. అవును, డాడీ అంటే మమ్మీకి రోజు ఇలా కన్ను కొడతాడంట, నిజమేనా? కొడతాడా? సో రిక్కీకి ఒక చిన్న టాస్క్. ఇక్కడ రిక్కీ ఏజ్ ఎంత, మంజుల గారి ఏజ్ ఎంత, నిరుపం గారి ఏజ్ ఎంత అని ఒక నంబర్ తీసి చెప్పాలి మనం. రిక్కీ, వాట్ ఈస్ యువర్ నీ ఏజ్ ఏంటి? ఏదన్నా ఒకటి పికప్ చేయి. నీ ఏజ్, హౌ ఓల్డ్ ఆర్ యు? హౌ మచ్ ఇస్ రిక్కీస్ ఏజ్? రిక్కీ ఏజ్ ఎంత? రిక్కీ వయసు ఎంత? రిక్కీ ఏజ్ వచ్చేసి ఈజ్ 1 year old అంట. వెరీ గుడ్. రిక్కీ ఇప్పుడు మమ్మీ ఏజ్ ఎంత? మమ్మీ ఏజ్ ఎంత? ఒక తీసుకో. తీసుకో. నీకు నచ్చిన నంబర్. ఓకే. మామ్ రిక్కీ చెప్తున్నాడు మంజుల గారి ఏజ్ 2 years old. 2 years అంట. 2 years మమ్మీకి 1 year son. వెరీ గుడ్. హోల్డ్ ఇట్. ఇప్పుడు డాడీ ఏజ్ ఎంత తెలుస్తుంది? ఏదైనా తీసుకో. వావ్, సూపర్. కొడుకంటే ఇలా ఉండాలండి. జస్ట్ బోర్న్. ఇంత మంచి సిసింద్ర లాంటి కొడుకున్నప్పుడు ఏ ఫాదర్ మాత్రం అలాగా ఆగిపోతాడు చెప్పు కదా? నాగార్జున లాంటి ఫాదర్ కూడా ఉన్నారు ఇక్కడ సిసింద్రి అంటే. ఆఫ్ కోర్స్. కాబట్టి వీడిని డైరెక్ట్ గా ఇలా వచ్చి హక్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పడానికి మన నిరూపం గారు సెట్ కి వచ్చేసారు. సో ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది సిసింద్రిస్ ఫాదర్ నిరూపం గారు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ కూతురిలో మురిసే కూచిపూడి, చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి, వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి కాల్ వచ్చినప్పుడు ఇలా సూపర్ మామ్స్ లో మంజుల గారిని అండ్ రిక్కీ గారిని పంపిమన్నప్పుడు మీకు భయం వేసిందా? భయం కంటే ముందు టెన్షన్ వేసింది. అదే. ఎందుకంటే వీడిని ఇంట్లో మేనేజ్ చేయడం చాలా కష్టం. ఒకటి చేయమంటే వాడికి తోచిందేదో చేస్తుంటాడు. అలాంటిది ఒక షో, అది రియాలిటీ షో, వీటితోటి చెప్పింది చేయగలడా లేదా అనేది చిన్న టెన్షన్ ఉంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? వీడు ఇంత బాగా చేస్తాడు, ఇంత టైమింగ్ లో చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఒకసారి ఐ వాజ్ షాక్. నోరు తెరిసి అలా చూస్తున్నాను అంతే. ఫస్ట్ టైం మీకు అబ్బాయి పుట్టాడు అని నర్సో డాక్టర్ వచ్చి చెప్పినప్పుడు హౌ వాజ్ దట్ ఫీలింగ్? బాబుని బయటికి తీసిన తర్వాత నేను వాడిని చూశాను. ఆ ఎక్స్ప్రెషన్ కి చెప్పలేము, ఎక్స్ప్లెయిన్ చేయలేము అంతే. ఐ వాజ్ జస్ట్ సీయింగ్ ఎట్ హిమ్ అంతే. ఏమన్నారు ఫస్ట్ ఎత్తుకోగానే? రేయ్ నువ్వు హీరో రా అన్నారా? డాక్టర్ రా అన్నారా? ఇంజనీర్ రా అన్నారా? అలాంటి ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే నన్ను మా ఇంట్లో కంపెల్ చేయలేదు కాబట్టి నేను వాడిని అలా కంపెల్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు ఈ రోజు ఇలా స్టేజ్ మీద సూపర్ స్టార్ పర్ఫార్మెన్స్ ఇచ్చాక ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? వాడు నెక్స్ట్ నాకు ఏ సర్ప్రైజ్ ఇస్తాడో నాకు తెలియదు కదా. ఐల్ వెయిట్ ఫర్ ద సర్ప్రైజ్. నిరుపం గారికి వీడు ఏమన్నా కానీ నాకు మాత్రం కాంపిటీషన్ చేయొద్దు, వాడు మాత్రం యాక్టర్ కావద్దు అని అనుకుంటారు.
ఓకేనా అనుపమ్ గారు? ఇప్పుడు అంతా ఓకే కదా? ఐ మీన్ సడన్ గా బ్లాంక్ అవుట్ అయ్యారు ఏంటండి? అసలు 2 days నుంచి హెల్త్ బాగాలేదు. ఏంటి మంజులా గారు ఇంత కేర్లెస్ ఉంటారా మీరు? ఒంట్లో బాగాలేదంటే వై డిడ్ యూ ఫోర్స్ హిమ్? ఎందుకు ఫోర్స్ చేశారు ఈ ప్రోగ్రామ్ రావాలని? ఏం లేదండి. అయ్యో మంజులా గారు, ఇట్స్ ఓకే. షీ సచ్ షేమ్లెస్ పీపుల్ యా. పాపం తను ఆల్రెడీ నిజంగానే ఏడవడం స్టార్ట్ కూడా పెట్టేసింది. వాజ్ ఇట్ ఎ ప్రాంక్? ఎస్, ఇట్ వాజ్ అ ప్రాంక్. అంటే అనుకోని కొన్ని చేసామండి. అంటే జనరలీ ఎవ్రీ మదర్, ఐ మీన్ హౌస్ హోల్డ్ వర్క్స్ కానీ, ఫైనాన్షియల్ టెన్షన్స్, ఫ్యామిలీ బర్డెన్ మొత్తం షోల్డర్స్ మీద తీసుకుంటది. సో ఇలాంటిది పరిస్థితి ప్రతి మామ్, మీ ఇంట్లో అమ్మగారికి. పాపం వీడేం చేస్తాడు? వీడిని అంటే భయపెట్టారు. జనరల్ గా పిల్లలు పుట్టిన తర్వాత హస్బెండ్స్ నెగ్లెక్ట్ చేస్తారు కదా ఎంతో కొంత. సో ఆ కేర్ అటెన్షన్ కొంచెం ఇటు తిప్పుదామని వీడికి సారీ చిన్న చెప్పండి మీరు. టాస్క్. కానీ సారీ చెప్పండి. సారీ మా, సారీ రిక్కీ, లవ్ యూ. ఇప్పుడు ప్రతి ఒక్క మామ్ కి ఇక్కడ టాస్క్ పెడుతున్నాం కాబట్టి మీకు కూడా ఇది ఒక చిన్న టాస్క్, కానీ చెప్పకూడదు అని చెప్పి మేము ఫిక్స్ చేసాము. కాదు, ఇలాంటి విషయంలో ఇలాగా చేసేది ఐఎమ్ సో సారీ అండి. అంటే ఒక ఎమోషనల్ కనెక్ట్ ఎలా ఉంటది అంటే, ద మూమెంట్ నిరుపమ్ గారు పడిపోయిన తర్వాత వెంటనే ఎవరి గురించి ఆలోచించకుండా వెనకాల వచ్చేసి నిరుపమ్ గారి తలని ఒడిలో ఇలా పెట్టుకొని పాపం. మంజులా గారు, హ్యాట్స్ ఆఫ్ టు యు, హ్యాట్స్ ఆఫ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు దీనికి ఏం చెప్పాలనుకుంటారు? ఈ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేశారా? డెఫినెట్లీ, బికాస్ అంటే ఐ నో హౌ కేరింగ్ షీ ఇస్ టు మీ అండ్ ఫ్యామిలీ. వాడికి కానీ నాకు కానీ ఏదైనా అయితే తనే కాదు, ఏ వైఫ్ అయినా ఏ మదర్ అయినా ఇలాగే రియాక్ట్ అవుతారు. ఐ నో హౌ కేరింగ్ షీ ఇస్. ఓకే మంజులా గారు, స్టాప్ క్రైయింగ్ నౌ. ఇట్స్ ఓకే. యు ఆర్ సూపర్ మామ్. సూపర్ మామ్స్ డోంట్ క్రై. దే మేక్ అదర్స్ క్రై అంతే. రైట్. ఇప్పుడు కొంచెం ఈ మూమెంట్ ని లైట్ గా చేద్దాం, కొంచెం రొమాంటిక్ గా చేద్దాం. వీడు డాన్స్ అన్నాడు కాబట్టి నిరుపమ్ అండ్ మంజుల గారు రొమాంటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఒక్కసారి నువ్వు మంచి దగ్గరికి ఐ లవ్ యూ చెప్తే మనం ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఐ లవ్ యూ చెప్పకపోతే మీ ఇద్దరితో కళ్ళు ప్లేస్ రౌండ్ ఆడుతున్నాయి. నువ్వు నా జీవితంలోకి రాకముందు ఐ వాజ్ ఇన్కంప్లీట్. యూ కంప్లీటెడ్ మై లైఫ్ అండ్ యూ మేడ్ ఏ క్లియర్ మీనింగ్ టు మై లైఫ్. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ నో ఐ విల్ బీ హ్యాపీ. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఐ లవ్ యూ టూ. భయ్యా, నువ్వు ఒక సూపర్ ఆర్టిస్ట్ అని అర్థం అయిపోయింది ఇక్కడ. యువర్ సూపర్ స్టార్. అన్నిటికంటే ముందు మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్ చెప్పాలి. ఎందుకంటే సర్కస్ లో రింగ్ మాస్టర్ మాట సింహం వింటుందో లేదో తెలియదు కానీ కోతులు మాత్రం ఖచ్చితంగా వినవు. అలాంటి 8 కోతులు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళని కంట్రోల్ చేస్తూ మీరు షో రన్ చేయాలంటే ఎదర్ వాళ్ళు మీ దారిలోకి రావాలి లేదా మీరు వాళ్ళ దారిలోకి వెళ్ళాలి. ఈ సూపర్ మామ్ ప్రోగ్రామ్ లో మమ్మీస్ కాదు కానీ పిల్లలు మాత్రం నా దారికి ముక్కి దారికి వచ్చేస్తారని ఖచ్చితంగా చెప్తారు. బికాజ్ వి ఆర్ ఆల్ వన్ గ్యాంగ్. అదే ఎంట్రీ సాఫ్ట్. అసలు ప్రోగ్రామ్ అయ్యేలోపు ఎవరు ఎక్కువ వెయిట్ లాస్ అవుతారంటే మీ ఇద్దరు బాగా లాస్. ఎంత టార్చర్ అనేది చేయనండి. జీ తెలుగు చెక్ ఇట్లా వచ్చిందంటే అన్ని మర్చిపోతాం. మాకేది గుర్తుండదు. థ్యాంక్ యూ సో మచ్ నిరుపమ్ భయ్య. సో ఫైనల్ గా ఎంత కలగా ఉంది చూడు. ఈ ఫ్రేమ్ ఇలా పెడితే ఆహా. 8 super moms and 8 super kids. To all the participants and all the kids, all the very best. By the way, ఈ రోజు ఎపిసోడ్ ఇంత ఫన్ గా ఉంది. వచ్చామా, డాన్సులు చేసామా, వెయిట్లు మోసామా, ఇవన్నీ కాదు. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అసలు కాంపిటీషన్ మొదలైంది. సో ప్లీజ్ యుద్ధం స్టార్ట్ అవబోతుంది. ఈ యుద్ధానికి ముందు ప్రమాణ స్వీకారం ఒకటి ఉంటది. అది చేయడానికి మీరు రెడీయా? సో అందర్ కిడ్స్ అలాంగ్ విత్ దర్ మదర్స్, ప్లెడ్జ్ టైం.
సూపర్ మామ్ షోలో ఈ సూపర్ మామ్ షోలో మనస్ఫూర్తిగా పాల్గొంటాము. మనస్ఫూర్తిగా పాల్గొంటాము. సూపర్ మామ్ టైటిల్ ని సాధించడానికి సాయశక్తుల కృషి చేస్తాము. ఈ ప్రయత్నంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అడ్డంకులొచ్చినా ఎదురైనా లక్ష్యం చేరే వరకు విశ్రమించమని ప్రమాణం చేస్తున్నాము. ఎందుకంటే మేము మామ్స్ కాదు మిస్సైల్. Thank you. So this was a wonderful episode. Next episode మళ్ళీ ఇదే స్టేజ్, ఇదే సూపర్ మామ్స్, ఇదే రవి, ఇదే శ్రీముఖి మళ్ళీ డెఫినెట్లీ కలుస్తాం. Until then keep watching Zee Telugu and సూపర్ మామ్స్ కాదు మిస్సైల్స్. जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తువాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 నా నోటంకి 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 చో